ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. న్యూస్. ఒంగోలు గిత్తల పోట్లాట మళ్లీ షురువైంది. ఎమ్మెల్యే దామచర్లపై మరోసారి విరుచుకుపడ్డారు కూటమి నేత బాలినేని. ఎమ్మెల్యే అరాచకాలు అక్రమాలు పెరిగిపోయాయని తీవ్ర విమర్శలు చేశారు. కూటమిలో ఉన్నా కాబట్టి ఇంతకాలం ఓపిక పట్టానని, ఇకపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నానని హెచ్చరికలు జారీ చేశారు. కేసులు పెట్టినా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. ఒంగోలు రాజకీయాల్లో మరోసారి కాకరేగింది. మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించిన బాలినేని తాను కూటమిలో ఉన్నందుకే ఇంతకాలం ఓపిక పట్టానని, ఇక తనను తన కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. జనసేన కార్యకర్తలే కాదు, నేను చూస్తున్నా మనం ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా న్యాయం జరగట్లా, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొత్తం నేనే రాజు, నేనే మంత్రి, మొత్తం నేనే దోచుకోవాలా అంటే ఏందయ్యా? నేను ఆయన కంటి చూపు పెడితే భయపడుతున్నారు జనం. కంటి చూపు పడింది ఏడ తీసుకుంటాడు మళ్ళీ ఆయన ఖాళీగా ఉంటే. మైనింగ్, ఇసుక, మద్యం షాపులు, డ్వాక్రా రుణాలు, భూ వివాదాలు ఇలా అనేక అంశాలపై తీవ్ర ఆరోపణలు చేశారు బాలినేని. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేకు ప్రతిరోజు మామూలు ఇవ్వాల్సిందేనన్నారు. సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశిస్తే అసలు నిజాలు బయటపడతాయన్నారు. 15 బార్లు ఉంటే 13 బార్లు చౌదరీస్, మొత్తం టీడీపీ, ఒక రెడ్డి, ఒక కాపు. వాళ్ళు మొన్న వచ్చి ఏం చెప్పారు తెలుసా నాకు? ఈ చౌదరీస్ అనే వీళ్ళే ఈ బార్లు వచ్చి ఎమ్మెల్యే ఏందండి వైన్ షాపులు తీసుకునేది, సగం పైన షాపులు అయిన రోజు సాయంత్రం నైట్కి పావులు నాయసరావు అతను తీసుకుపోయి వాళ్ళ ఇంటికి పోయి లెక్క చెప్పాలా. కలెక్షన్ డైలీ కలెక్షన్ ఏది వైన్ షాపులో, ఇది వైన్ షాపులో ఆయన బాగోతాం. ఇక్కడ ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఇసుక డంపును ఏర్పాటు చేసి నెలకు 50 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించిన బాలినేని ఇసుక అక్రమ వ్యాపారం ఆపకపోతే తానే అక్కడికి వెళ్లి ధర్నా చేస్తానని హెచ్చరించారు. 50 మంది దాకా ఉంటారు ట్రాక్టర్లో ఇసుక తెచ్చుకొని ఏదో అమ్ముకుంటుంటారు. వాళ్ళు ఎక్కడ ఇసుక తీసుకొస్తే వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ మీద ఆపటం, కేసు రాయటం, వాళ్ళు భయప్రాంతం చేయటం. ఇక్కడ ఒక స్టాక్ పెట్టి దానికి ట్రాక్టర్కి ఇంతనే ఎక్స్ట్రా వసూలు చేయటం, దానికి నెలకి 50 లక్షలు ఆయనకు ఆదాయం. ఖచ్చితంగా ఇసుక ఆపకపోతే ఆడపోయి నేను కూర్చొని గొడవ చేస్తాను. ప్రజలకి ఫ్రీగా ఇసుక పోవాలా. ఇకపై వారంలో 4 రోజులు ఒంగోలులోనే ఉండి ఎమ్మెల్యే అక్రమాలపై ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు బాలినేని. ఎమ్మెల్యే బాధితులు ఉంటే తనను సంప్రదించాలని సూచించారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, ఏ ఇబ్బంది, ఏ ఎమ్మెల్యే వల్ల ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గర రండి, నేను పోరాటం చేస్తా. నేను అవసరమైతే నా మీద కేసులు పెట్టుకుంటా, కానీ మిమ్మల్ని కాపాడేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నా వల్ల కూటమి ఇది వద్దని చెప్పి నేను దూరంగా ఉన్నా. కానీ మాటికి నన్నే రెచ్చగొడుతున్నాడు అంటే నేనేదో మాట చెప్పిపోవటం కాదు. వారానికి 4 రోజులు ఒంగోలు ఉంటా. ఏ సమస్య వచ్చినా కానీ నేను దగ్గర ఉంటా. గతంలో వైసీపీ, టీడీపీ లాంటి ప్రత్యర్థి పార్టీల్లో ఉంటూ రాజకీయ యుద్ధం చేసుకున్న బాలినేని దామచర్ల ఇప్పుడు కూటమి గొడుగు కిందే ఉన్న పాత ఎపిసోడ్ను కొత్తగా కొనసాగిస్తున్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2012 ఉప ఎన్నికల నుంచి వరుస ఎన్నికల్లో పోటీ పడుతూ వస్తున్నారు బాలినేని శ్రీనివాసులరెడ్డి, దామచర్ల జనార్దన్. బాలినేని వైసీపీ నుంచి, దామచర్ల టీడీపీ నుంచి 4 సార్లు పోటీ పడితే చెర్రీ 2 సార్లు గెలుపొందారు. 2012, 2019లో బాలినేని గెలిస్తే 2014, 2024లో దామచర్ల గెలిచారు. ఎన్నికలు ముగిశాక వైసీపీ ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అసలు కథ అప్పుడే మొదలైంది. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనలో చేరినా ఇద్దరి నేతల మధ్య వ్యక్తిగత వైరం మాత్రం సమసిపోలేదు. కూటమిలోని జనసేనలో బాలినేని చేరినా తమ్ముడే, రాజకీయమే అంటున్నారు ఎమ్మెల్యే దామచర్ల. దీంతో నేతల మధ్య పంచాయతీ కొనసాగుతోంది. ఒంగోలులో రాజకీయాల కంటే ఇద్దరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత వైరమే ఎక్కువ అగ్గిని రాజేస్తోంది. కూటమి పార్టీలో కాకరేపుతున్న ఈ వ్యవహారానికి చెక్ పెట్టేందుకు 2 పార్టీల అగ్రనేతలు కొన్ని రోజుల క్రితం హితబోధ చేయడంతో కొన్ని రోజుల పాటు సైలెంట్ మోడ్లో ఉన్నారు ఇద్దరు నేతలు. అయితే మళ్లీ ఒంగోలు మంట రాజుకోవడంతో కూటమి పెద్దలు ఈ ఎపిసోడ్కు ఎలా ఎండు కార్డు వేస్తారో చూడాలి.